రామాయణంలో రామునితో పాటు మహాభారతంలో పాండవులు కూడా దుర్గాదేవిని పూజించి యుద్ధంలో విజయం సాధించినట్టు పురాణాలు చెబుతున్నాయి. అయితే మీకు తెలుసా, రాముడు దుర్గాదేవిని పూజించే సమయంలో తన కంటిని దేవికి అర్పించాడని? అవును, నిజమే. ఆ ఘటన వెనుక ఉన్న కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. సీతమ్మను రావణుడు లంకకు అపహరించుకుపోయాడని అందరికీ తెలిసిందే కదా. ఈ క్రమంలో రాముడు వానర సైన్యంతో కలిసి రావణుడిపైకి దండెత్తి వెళ్లాడు. యుద్ధం మరో రోజు జరుగుతుందనగా రాముడు విజయం కోసం దుర్గాదేవిని పూజిస్తాడు. అయితే 100 తామర పూలతో దేవిని అర్చిస్తే అంతా శుభమే కలుగుతుందని పండితులు చెప్పడంతో రాముడు అలాగే చేస్తాడు. కాని ఎటు చూసినా ఎక్కడ వెతికినా అతనికి 99 తామర పూలు మాత్రమే లభిస్తాయి. దీనితో కమల నయనుడిగా పిలువబడే రాముడు కమలాల లాంటి తన కళ్లలో నుండి ఒక కన్నుని దేవికి అర్పిస్తాడు. రాముడి పూజకు మెచ్చిన దుర్గాదేవి ప్రత్యక్షమై అతనికి వరాలిస్తుంది. దీనితో రాముడు రావణుడిపై యుద్ధంలో విజయం సాధిస్తాడు. అయితే కేవలం రాముడే కాదు, పాండవులు కూడా దుర్గాదేవిని పూజించేవారు. వారు విరాటరాజు కొలువులో అజ్ఞాతవాసం ముగిశాక జమ్మి చెట్టు వద్దకు చేరుకుని తమ అసలు రూపాన్ని పొందుతారు. ఆ వృక్షం కొమ్మలపై అంతకుముందు వారు ఉంచిన వారి ఆయుధాలను కూడా తిరిగి తీసుకుని యుద్ధంలో విజయం సాధిస్తారు. ఇది జరిగింది కూడా విజయదశమి రోజునే. అందుకే ఆ రోజున అందరూ జమ్మిని కూడా పంచుకుంటారు. పిల్లలు పెద్దల దీవెనలు అందుకుంటారు. ఒకే ఈడు వారైతే అలై బలై చేసుకుంటారు.